హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూడండి, ఈరోజైతే మనమైతే బీట్రూట్ తాలింపు ఈజీగా ఎలా చేసుకోవాలి, ఇష్టపడిన వారు కూడా ఇష్టపడేట్టుగా తినేట్టుగా అయ్యే విధంగా అయితే ఎలా చేసేసుకోవాలో చూసుకుందామండి. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీరాకు, పచ్చిమిరకాయ, అల్లము, బీట్రూట్ అండి. బీట్రూట్ని అయితే మనం పట్టు తీసేసి కడిగేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. బీట్రూట్ అయితే ఎర్రగడ్డ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిని అయితే సరేనా అండి, అలా చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే చేసేసుకున్నాను. ఇలా అయితే నేను అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే పెనం అయితే పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి చూడండి, స్టవ్ అయితే వెలిగించాను. పెనం అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత అయితే సాసులు 1 టేబుల్ స్పూన్ అండి. ఆయిల్ అయితే ఇలా చిటపటలాడిన తర్వాత అయితే చూడండి, ఉద్దిపప్పు 1 స్పూన్ అండి, శనగబాయలు 1 స్పూన్ అండి, జీలకర్ర ఈ 3 అయితే వేసేసుకోవాలండి. ఆయిల్లో అయితే చూడండి, ఇవైతే దోరగా వేకేట్టుగా వేసేసుకోవాలండి. మాడిపోకుండా దోరగా వేపుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే వేగుతూ ఉన్నాయి కదా. చూడండి, ఇలా అయితే వేగిన తర్వాత అయితే ఇప్పుడైతే మనము ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలండి. ఇవైతే వేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు అయితే వేపేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అయితే చూడండి, ఇలా అయితే వేపేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత అయితే వెంటనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలండి. ఇప్పుడైతే ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడైతే మనమైతే కట్ చేసుకున్న బీట్రూట్ని అయితే వేసేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం వాటర్ వేయం కదా, కాబట్టి ఇదైతే వేగడం చాలా సేపు పడుతుంది. కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా బాగా వేగిపోతుందండి. చూడండి, ఇలా అన్నీ అయితే మనం ఇలా కలిపేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే 5 మినిట్స్ అయిన తర్వాత అయితే మూత తీసేసుకుందాము. మూత తీసేసి ఇలా కలిపేసుకోవాలండి. అంటే వాటర్ అంతా ఒక మారిగా ఒక పక్క నుంచి ఇంకొక పక్క బాగా తిప్పేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనం దీంతోకి అయితే మనము తగమట్టు ఉప్పు కొంచెంగా పసుపు అండి, ఒక 1/4 స్పూన్ పసుపు అండి వేసేసుకోవాలి. వేపేసిన తర్వాత తిరగా ఇలా బాగా కలిపేసుకొని తిరగా అయితే మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే తిరగా పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా తీసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే మెత్తబడిపోయింది, వేగిపోయిందండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కొద్దిగా మిరప్పొడి అండి, పచ్చిమిరపకాయ వేసినాం కాబట్టి కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంక మూత మూయకూడదండి. ఇంక మూత మూస్తే అడగంటుంది కాబట్టి మూత మూయకూడదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరాకు, కొంచెం శనగగింజల పొడి అండి వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. అంతే, రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా వేసేసుకొని చాలా బాగుంటుందండి. ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్.